హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ అయిపోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ దోస్తుకు సంబంధించి ఈ యొక్క 2021 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అందులో ఎట్లా అప్లై చేసుకోవాలి అన్న దాని గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు అయితే చూపించబోతున్నా. ఈ వీడియో మీరు చూసిన తర్వాత కంప్లీట్గా మీరే మీ ఫోన్లో అయినా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అంత డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఈ యొక్క దోస్త్ 2021కి సంబంధించి ఈ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట. దీని గురించి ఫస్ట్ ఒకసారి డేట్స్ చూసి ఆ తర్వాత ఎట్లా అప్లై చేయాలన్న దాని గురించి ప్రాసెస్ అనేది 1 by 1 అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి ఏదైతే తెలంగాణకు సంబంధించి డిగ్రీ కాలేజెస్లో అడ్మిషన్స్ కావాలో వాళ్ళు మాత్రమే ఈ దోస్తులు అయితే అప్లై చేస్తారనమాట. ఇక్కడ మెయిన్గా మనకు కొన్ని రిలేటెడ్ యూనివర్సిటీ పరిధిలో కాలేజెస్ అయితే ఉంటాయి కదా, ఆ కాలేజెస్ అన్నింటిలో కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకొని ఏదో కాలేజీలో మీరు సీట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కనుక గమనించినట్టయితే మీరు జూలై 15th వరకు రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఆ తర్వాత మీకు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వాళ్ళు వెరిఫై చేసి మీకు ఈ యొక్క ఏదైతే జూలై 22nd ఉంది కదా, ఆ 22nd అనేది మీకు సీట్స్ అనేవి అలాట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకోటి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అందులో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వెబ్ ఆప్షన్స్ డేట్స్ వచ్చేటప్పటికి మనకు జూలై 3rd నుంచి 16th వరకు మీరు ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక రెండోది ఏంటంటే, మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్లో మీరు జూలై 23rd నుంచి 27th లోపల మీరు రిపోర్ట్ అనేది చేయాలంటే జాయినింగ్ రిపోర్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది అక్కడైతే సబ్మిట్ చేయాలి. మెయిన్గా ప్రాసెస్ అయితే ఇది అనమాట. ఇక ఆ తర్వాత మనం నెట్లో ఎట్లా అప్లై చేయాలి అన్న దాని గురించి 1 by 1 అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి మీరు గూగుల్లో ఓపెన్ చేసినట్టయితే, నేనైతే ఓపెన్ చేశాను మనకు దోస్తుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ అనమాట. ఇక్కడ మెయిన్గా 3 steps అయితే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ 0, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 4 లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్టెప్ 0 లింక్ ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేస్తే మీరు ఇప్పుడు ఏదైతే ఈ పేజ్ చూస్తున్నారో ఈ పేజ్కి అయితే వస్తుంది. మీరు ఈ పేజ్ ఓపెన్ చేసి మీరు స్వతహాగా అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ స్టెప్ 1 అనేది ఓపెన్ చేసి మీరు ఆ ప్రాసెస్ చేసి తర్వాత స్టెప్ 2 అన్న లింక్ ఓపెన్ చేసి ఆ ప్రాసెస్ చేసి తర్వాత స్టెప్ 3 అన్నది ఓపెన్ చేసి ఆ ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 1 by 1 అయితే మీకు అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ యొక్క స్టెప్ 0 అన్నది లింక్ ఒకసారి మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మీరు దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది, క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని. దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు ఏదైతే స్క్రీన్ పైన చూస్తున్నారో ఈ వెబ్సైట్ లేక అనేది వస్తారనమాట. ఇక్కడ మీరు మెయిన్గా ఏం చేయాల్సి ఉంటుందంటే, మీరు ఇక్కడ వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలో. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఈ యొక్క బోర్డు ఏదంటే ఇంటర్మీడియట్ బోర్డా లేదు అంటే అదర్ స్టేట్ బోర్డ్స్ అంటే సిబిఎస్ఈ ఉంటాయి కదా, ఆ బోర్డ్స్ అని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఇంటర్మీడియట్ తెలంగాణకు సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అన్నది మీరు ఏ బోర్డులో చదివారన్నది ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీకు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అది మీరు ఎంటర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఫార్మాట్ అనేది ఫస్ట్ డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్, ఈ ఫార్మాట్లో ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైతే క్యాండిడేట్ ఉంటుందో క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఇక్కడ మెయిన్గా మనకి నేమ్స్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా మనకు ఆధార్కి అథెంటికేషన్ లింక్ అయితే వెళ్తుంది అనమాట. దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్ మీ ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండాలి. అలా ఉంటేనే మీరు అప్లై అనేది చేయగలరు. ఎందుకంటే ఆధార్ అథెంటికేషన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫోన్కి మీ ఆధార్ కార్డ్ లింక్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ లేనట్టయితే మీరు లింక్ చేయించుకున్న తర్వాత ఈ అప్లికేషన్ అనేది ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఆ తర్వాత మీరు డిక్లరేషన్ ఉంది కదా, డిక్లరేషన్ దాని మీద టిక్ మార్క్ వేసేసి ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు క్యాప్చా అని ఉంది కదా, ఈ ఎంటర్ క్యాప్చా అన్న చోట మీకు ఏదైతే ఇక్కడ డిజిట్స్ కనబడిస్తున్నాయో 84712 అనే ఆ డిజిట్స్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అనే దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఆధార్ అథెంటికేషన్ అవుతుంది. ఇంకా ఏంటంటే మీ యొక్క ఏదైతే ఆధార్ లింక్ అయిందో ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, అంటే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మీకు కంప్లీట్గా ఆధార్ కార్డు రిలేటెడ్ ఏ డీటెయిల్స్ ఉన్నాయో, మీ నేమ్ కావచ్చు, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, కంప్లీట్గా ఇవన్నీ అక్కడ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. ఆ తర్వాత మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైతే ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికనేది మీకు దోస్త్ ఐడి అని ఒక ఐడి
ఐడి క్రియేట్ అయ్యి ఐడి అనేది రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు మెయిన్గా చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అనమాట. గుర్తుపెట్టుకోండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. ఇలా అయితే మీరు ఈ యొక్క ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ చేయాలి. అలా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత డిస్క్రిప్షన్లో స్టెప్ 2 అనే లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా ఓకే. లేదు అంటే మనకు మా స్టార్టింగ్లో స్టెప్ 0 లింక్ చెప్పాం కదా, దాంట్లో మీరు ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ వేశారో దానికి ఈ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు స్టెప్ 2 అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైతే స్క్రీన్ చూస్తున్నారో మీరు దీంట్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్, నేను చెప్పా కదా దోస్తుకు సంబంధించి ఐడి జనరేట్ అయ్యి మీకు మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుందని. ఆ మెసేజ్ ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐడి మీరు ఖచ్చితంగా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్గా ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. దోస్త్ ఐడి అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ క్యాప్చా అని అడిగారు చూడండి ఫ్రెండ్స్, అక్కడ మనకి ఏదైతే ఇక్కడ ర్యాండమ్ కనబడిస్తున్నాయి కదా 4697C5 అని, మీరు మేబీ ఓపెన్ చేసినప్పుడు ఇంకో వేరే డిజిట్స్ అయితే కనబడించే ఛాన్సెస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా కనబడిస్తాయి. ఆ డిజిట్స్ అనేవి మీరు ఇక్కడ ఎంటర్ క్యాప్చా అన్న చోట మీరు అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు పేమెంట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీరు పేమెంట్ అనేది చేయడానికి వెళ్తారు. ఒకవేళ మీరు ఈ దోస్త్ ఐడి మీకు రాలేదు, మీరు మర్చిపోయారు అనుకోండి, ఇక్కడ ఫర్గాట్ దోస్త్ ఐడి దాన్ని మీకు క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ మీరు మీ దోస్త్ ఐడి అనేది మొబైల్ నెంబర్కి అయితే తెప్పించుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క పేమెంట్ అనేది చేయాలి కదా, ఆ పేమెంట్కి మెయిన్గా 200 రూపీస్ అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఉందన్నమాట. ఇక్కడ మెయిన్గా మీరు వచ్చేటప్పటికి ఏదైతే మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, వీటన్నిటిని యూజ్ చేసి మీరు ఏదో దాంతో అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫీ అనేది పే చేయొచ్చు. వన్స్ మీరు అలా పే చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మెయిన్ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. మీకు ఒక పిన్ అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక పిన్ అయితే వస్తుంది. ఈ పిన్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఈ పిన్ యూజ్ చేసి లాగిన్ అయ్యే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పిన్ను లాగిన్ ఐడి మనకు దోస్త్ ఐడి అనేది జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మెయిన్గా ఏదైతే మనకు ఈ యొక్క ఈ దోస్త్ ఐడికి ఎవరైతే ఉన్నారో దానికి పిన్ వచ్చింటుంది కదా, అది మీరు స్టెప్ 3లో అనేది యూజ్ చేస్తారు. దాన్ని ఎట్లా యూజ్ చేస్తారన్న దాని గురించి చెప్తా. ఇప్పుడు మెయిన్గా స్టెప్ 2 అయితే ఇదనమాట. ఫస్ట్ మనం స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసాం, స్టెప్ 2లో పేమెంట్ చేసాం. ఇక స్టెప్ 3లో మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. వాటిని ఎలా ఇస్తారన్న దాని గురించి కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వరకు స్టెప్ 2 అయితే అయిపోయింది. ఆ తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, చెప్పా కదా మన డిస్క్రిప్షన్లో స్టెప్ 3 అండ్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు ఏదైతే పేజ్ ఓపెన్ అయిందో ఈ పేజీలోకి వచ్చేస్తారనమాట. ఇక్కడ మెయిన్గా వచ్చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్ లాగిన్ అని కనబడిస్తుంది కదా, ఇక్కడ మెయిన్గా మీ దోస్త్ ఐడి అంటే మీకు ఏదైతే రిజిస్టర్ అయినప్పుడు మెసేజ్ వచ్చి ఉంటుందో ఈ ఐడి, ఆ ఐడి మీరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ పిన్ అంటే మీరు ఎప్పుడైతే పేమెంట్ చేసిన తర్వాత మీకు పిన్ వచ్చి ఉంటుంది కదా, ఆ పిన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా అని అడిగారు చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాప్చా అనేది చాలామందికి డౌట్స్ అయితే ఉంది. అందుకే మరి ప్రతి స్టెప్లోనూ నేను అయితే చెప్తున్నా అనమాట. ఈ యొక్క ర్యాండమ్ డిజిట్స్ అనేవి మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు సైన్ ఇన్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా సైన్ ఇన్ అవుతుంది. అందులో మీరు వెబ్ ఆప్షన్స్ అన్న సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు అంటే వెబ్ కౌన్సిలింగ్ అని ఉంటుంది, లేదంటే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, ఇలా అనేది ఉంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఆప్షన్ వైజ్ కాలేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు సోన్సా ఎక్స్ అన్న కాలేజీలో ఎక్స్ అన్న కోర్సులో నాకు కావాలి అని ఫస్ట్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి వై అన్న కాలేజీలో ఎక్స్ అన్న బ్రాంచ్ కావాలని సెలెక్ట్ చేస్తారు. థర్డ్ ఆప్షన్ వచ్చేప్పటికి అదే వై అన్న కాలేజీలో జెడ్ అనే బ్రాంచ్ కావాలి అని మీరు సెలెక్ట్ చేస్తారు. ఇలా మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా సెలెక్ట్ చేసి సేవ్ కొట్టి మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో వీలైతే దాన్ని ప్రింట్ తీసుకోండి. ఇంకా ప్రింట్ తీసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి సబ్మిట్ చేస్తారు. ఇంకా మీరు ఫర్దర్ ఇంటిమేషన్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు అది ఉంటుంది. దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్స్ అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. మెయిన్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇక్కడ ఒకవేళ మీరు ఏదైతే ఈ యొక్క దోస్త్ ఐడి కానీ పిన్ కానీ మర్చిపోయినట్లయితే మీరు ఫర్గాట్ అన్న దాన్ని మీకు క్లిక్ చేసి దాన్ని అయితే రికవరీ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే మీరు ఏదైతే మనకు ఒకవేళ మీరు రాంగ్గా డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే మనకు వీళ్ళు ఫర్దర్గా కూడా ఎడిట్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. కాబట్టి ఎవరన్నా ఒకవేళ సగం వరకు రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత ఇంకా వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకున్నా సరే మీరు ఎప్పుడైనా ఇవ్వచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేప్పటికి మనకు వీళ్ళైతే మెన్షన్ చేశారు కదా మనకు July 15th, ఆ లాస్ట్ డేట్ లోపలే మీరు అనేది ఏ వర్క్ అయినా చేయాల్సి అనేది ఉంటుంది అనమాట. మెయిన్గా ఈ యొక్క దోస్తుకు సంబంధించి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ప్రాసెస్
ప్రాసెసెస్ అనేవి ఇవి అనమాట. ఒకసారి ఫ్రెండ్స్ మీరైతే క్లియర్గా అయితే చూడండి. ఇక్కడ మీరు క్లియర్గా చూసినా మనకు ప్రాసెసెస్ అయితే కనపడిస్తాయి అనమాట. మీకు ఒకవేళ ఏ కాలేజెస్ ఉన్నాయన్న దాని గురించి క్లిక్ చేసుకున్నా సరే, ఈ లింక్స్ మీద క్లిక్ చేసినా సరే మీకు ఏ కాలేజెస్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు మీ ఓన్గానే మీ ఫోన్లోనే మీ దోస్త్ అంటే ఈ యొక్క దోస్త్ సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా ప్రాసెస్ అనమాట ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను చెప్పిన కంటెంట్ నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీలాగే చాలామంది ఎలా అప్లై చేసుకోవాలన్న తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వాళ్ళ వరకు వీడియో రీచ్ అవ్వాలి అని ఒక చిన్న లైక్ చేయమని అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.